సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆన్ యువర్ 50th మూవీ. థ్యాంక్ యూ సార్. సార్ అయితే యాక్చువల్గా 50వ సినిమా అనేది మైల్ స్టోన్ మూవీ కదా. దిస్ ఈజ్ యువర్ మైల్ స్టోన్ మూవీ. బేసిక్ ఏంటంటే ఇలాంటి మైల్ స్టోన్ మూవీస్ అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అని ఇలా రకరకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉంటుంది కదా. బట్ ఇది చూస్తేనేమో ఒక డైరెక్టర్ చూస్తే కూడా కొత్త అయినా ప్రొడక్షన్ హౌస్ కూడా ఆల్రెడీ అంటే అంత నోన్ కాదు కదా. సో ఇలాంటి సినిమాను ఒకటి ఎంచుకుని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఏం నమ్మకంతో ఈ సినిమా చేశారు? 50th మూవీ అంటే ఒక మైల్ స్టోన్ మూవీ కదా మీకు. సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? When you watch the trailer, what do you feel, sir? Do you like the trailer, sir? ఐ లైక్ దట్ ట్రైలర్. You enjoyed it? ఎస్, రెండు ట్రైలర్ చూసారు కదా, రెండు నచ్చిందా మీకు? నచ్చింది సార్. ఓకే, అలాంటి ఫిల్మ్ సార్. సో ఫిల్మ్ షుడ్ ఎంగేజ్ ద ఆడియన్స్. Of course, what you said is right. Yeah, we need big directors, big production company. Yeah, Sudan sir is big production. So how many films are you doing, sir? Sir, I mean, close to 8 films on floor. His production is doing under 8 films. One is Mohanlal sir also doing 2 films. Mohanlal sir doing 2 films. Jayam Ravi sir is doing 2 films. And Sivakarthikeyan is doing 1 film. Taapsee Pannu is doing 1 film. There are a lot of... So, and he is also a very big producer, sir. Nithilan, from June 14th onwards, he is a big director, sir. Oh. So once you watch the film, you know. So yeah, doing big films with big director, with big production company, that gives you big opening. But to survive the opening, you need a good story, good content, good director. So I believe this Nikhilan is very good in execution and writing a story. And then what else? End of the day, the story that always stays in your mind. I believe Maharaja will always stays in your mind. ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు మీరు మా బ్రదర్ అని చెప్పారు కదా నిఖిల్ అని. యాక్చువల్గా బై మిస్టేక్ అన్నారు, బట్ బ్రదర్ అని చెప్పారు కదా. అదే నా తలరాత 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 అంటారు కదా, నా తలరాత అది. సో ఫస్ట్ మరి ఫస్ట్ మీ అయితే మీకు ఫస్ట్ ఆయన స్టోరీ సార్ ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు, స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయనలో ఎలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి? నితిలన్ ఈజ్ వెరీ క్యూట్ ఫెలో హూ ఇస్ ఆల్వేస్ నితిలన్ చిన్నపిల్లలు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా చెప్తే వెదర్ దే విల్ స్పాయిల్ ద ఐడియా, he was always trying to protect it. See, we know the story and we acted in it. We can't enjoy this while watching this film because we know the story. But for you, it's new. So he always wanted to hold the story because you should enjoy the film. So he wanted the result from the audience, not from the known people. In which we know we did it and we know the story. We enjoy the shooting spot. So we'll say good only. So if I give you anything lead, if I make you understand something, no, that may spoil while you watching the film. That is the only worry for him. Otherwise, you can trust him. The good fellow. డైరెక్టర్ గారు సార్, ఇంతకుముందు సేతుపతి గారు చెప్పారు కదా 50th మూవీ అని చెప్పారు కదా, దాని నుంచి దాని కంటిన్యూషన్ ఏంటంటే మీకే అర్థం కాలేదు. మీ సార్ 50th మూవీ కదా, సేతుపతి గారి 50వ సినిమా కదా, మీరేమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఒక మైల్ స్టోన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాను, మీకు ఎంతైనా సార్కి లేకపోవచ్చు కానీ మీకు ఉంటుంది కదా ప్రెజర్? సంతోషం. ముందు చెప్పారు కదా, నేను ఇది 50 ఫిల్మ్, నాకు అది బాగా సంతోషం ఉండదు. లిటిల్ బిట్ ప్రెషర్ ఆల్సో, కొంచెం భయంగా ఉండదు కదా మైల్స్ మూవీ. సో ఇట్స్ లిటిల్ బిట్ ప్రెషర్ ఆన్ మీ. ప్రసాద్ గారు సినిమాలో లక్ష్మి కాకుండా లక్ష్మి చూపించారు ట్రైలర్లో. ఇక్కడ సార్ ఏదైనా చెప్పండి. ట్రైలర్లో లక్ష్మి గురించి ఎక్కువ దాన్నే హుక్ పాయింట్ దాన్నే చూపించారు ఎక్కువ. అవును, అది కాకుండా ఇంకేముండబోతున్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా? ఎందుకంటే అది రివీల్ అయిపోతే నెక్స్ట్ ఇంకేంటన్నా ఇది ఉంటుంది కదా. లక్ష్మి సర్ప్రైజ్ లక్ష్మి ఇస్ 5%, 90% in the movie. I can tell you right now also, but I won't that. సార్ సేతుపతి సార్ ఏమైనా సర్ప్రైజ్ ఉందంటే సర్ప్రైజ్గా ఉండాలి. ముందే చెప్తే దాంట్లో సర్ప్రైజ్ ఏమి సార్? అది మీరు సార్ సేతుపతి గారు మామూలుగా హీరో అంటే ఒక హ్యాండ్సమ్ కనిపించాలని ట్రై చేస్తారు. మీరు బయట చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు. సేమ్ టైం సార్ అన్ని ప్లేస్ నన్ను ఏ క్వశ్చన్ అడుగుతాను సార్, ఏమి నేను సింపుల్ లేదు సార్, నాకు అలాంటి రాదు, నేను ఏం చేయాలి తెలియదు సార్. స్క్రీన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే పాయింట్స్ అన్నీ దాదాపుగా రా అండ్ రస్టిక్గా కనిపించేందుకు, హ్యాండ్సమ్ లుక్లో ఏదో హీరో అంటే హ్యాండ్సమ్గా ఉండాలని కాకుండా మీరు రా అండ్ రాస్టిక్గా కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతారండి.
So for me, my dad is handsome. My brothers, my friends are handsome. What is that quality to show somebody as a handsome? Handsome is, I think, it's not physical. I believe it's not physical. It's a love, the person whom you love.